నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. మనం రెండు రాష్ట్రాల్లో చూస్తే చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు బీభత్సంగా వచ్చేస్తున్నాయని తెగ చెప్తున్నారు. అసలు ఇబ్బడి ముబ్బడిగా ఎప్పుడు చూసినా అధికారంలో ఉన్న ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లక్షల కోట్ల పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్నాయని ఓకదంపుడు ఉపన్యాసాలు, వాళ్ళకి సొంత మీడియా ఉంది, అంటే వాటిని పచ్చ మీడియా అని ఇలాగ రకరకాల పేర్లతో పిలుచుకుంటారు కదా. అందులో వాస్తవం లేదన్న విషయాన్ని నేను ఈరోజు తెలియజేస్తూ, పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలోనే అయినా అగ్రస్థానానికి ఎందుకు చేరుకోలేకపోయింది? పెట్టుబడులు కేవలం ప్రకటనలకు మాత్రమే కాదు, ఆర్థిక క్రమశిక్షణ, స్థిరమైన విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక అంశాలే రాష్ట్ర పురోగతిని నిర్ణయిస్తాయి. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీ తమకు పూర్తి మద్దతుగా ఉన్న మీడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేసుకుంటాయి, తనను నిరంతరం కీర్తించుకుంటాయి. సామాజిక సూచికలు మాత్రం దిగువ స్థాయిలోనే ఉంటాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 6వ స్థానానికి, దేశవ్యాప్తంగా 8వ స్థానాన్ని సాధించింది. ఫ్రంట్ రన్నర్ రాష్ట్రంగా నిలిచింది. అయితే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒరిస్సా రాష్ట్రాలు టాప్ పర్ఫార్మెన్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రకటించిన మొత్తం మూలధన పెట్టుబడుల్లో 25.3% వాటాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మొత్తం స్కోర్ మాత్రం 100లో 48.7% మాత్రమే వచ్చింది. దీనికి కారణం పెట్టుబడుల ప్రకటనలు ఒకటే కాకుండా 84 సూచికలు మరియు 8 ప్రధాన అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. అందులో ఆర్థిక స్థితి, వ్యాపార వాతావరణం, మౌలిక వసతులు, పరిపాలన, డిజిటల్ సదుపాయాలు, మానవ వనరులు, పర్యావరణ స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే, ఆర్థిక పరిస్థితి ప్రధాన సవాల్. రాష్ట్రంపై ప్రభుత్వ అప్పులు పెరగడం ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. 2026-27 నాటికి రాష్ట్ర అప్పులు సుమారు 7.11 లక్షల కోట్లకు చేరి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 36% ఉండనున్నట్లు అంచనాలున్నాయి. సంక్షేమ పథకాలపై అధిక వ్యయం, ఆదాయ లోటు వంటి అంశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక ఆరోగ్య సూచికలలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంది. అప్పుల చెల్లింపులపై ఎక్కువ నిధులు వెచ్చించాల్సి రావడం వల్ల అభివృద్ధి పన్నులపై పెట్టుబడులు తగ్గుతున్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. వ్యాపార వాతావరణంలో స్థిరత్వం అవసరం. గతంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు, పారిశ్రామిక భూముల విధానాలపై ఏర్పడిన అనిశ్చితి పెట్టుబడి వనరులపై ప్రభావం చూపింది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతులు ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ దీర్ఘకాలిక విధాన స్థిరత్వం పెట్టుబడిదారులకు మరింత విశ్వాసాన్ని కల్పిస్తుంది. రాష్ట్ర బలాలు కూడా ఉన్నాయి. డిజిటల్ లావాదేవీల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో ఉంది. ఒక్కో వ్యక్తి చేసే డిజిటల్ లావాదేవీల సంఖ్య జాతీయ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో రోజుకి సగటున 28.71 గంటల విద్యుత్తు సరఫరా అందుబాటులో ఉండడం
విద్యుత్ పంపిణీలో నష్టాలు తక్కువగా ఉండడం మరో బలంగా చెప్పవచ్చు. గూగుల్ డేటా సెంటర్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు రావడం కూడా రాష్ట్రానికి అనుకూల సంకేతంగా భావిస్తున్నారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు ముఖ్యంగా లోకేష్ గారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించడం సాధారణ పరిపాలన విధానంలో భాగమే. దావోస్, సింగపూర్, జపాన్, అమెరికా వంటి దేశాల్లో జరిగే పెట్టుబడుల సమావేశాల్లో ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ బృందానికి ఎంపికపై కుల ఆధారిత చర్చలు జరిగినప్పటికీ సాధారణంగా వ్యాపార అనుభవం, పరిపాలనా నైపుణ్యం, సంబంధిత రంగాల పరిజ్ఞానం వంటి అంశాలను కూడా పరిగణనలో తీసుకుంటారు. రాష్ట్రాల రాజకీయ వ్యవస్థలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ అంతర్జాతీయ పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కువగా ప్రత్యేక నైపుణ్యం కలిగిన అధికారులతో ఏర్పడతాయి. అయితే సామాజిక వైవిధ్యాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ప్రతిభతో పాటు విభిన్న వర్గాలకు అవకాశాలు కల్పించే విధానం మరింతగా బలపడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇతర రాష్ట్రాల విజయానికి కారణాలు ఏమిటంటే గుజరాత్లో ఈ సూచిక అగ్రస్థానంలో నిలబడటానికి ఆర్థిక క్రమశిక్షణ, పరిశ్రమలకు అనుకూల విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, దీర్ఘకాలిక విధానాలు, స్థిరత్వం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లో భారీ పెట్టుబడి సదస్సులు, మౌలిక వసతులు అభివృద్ధి, చట్ట వ్యవస్థలో మెరుగుదల పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడ్డాయనే నివేదికలు సూచిస్తున్నాయి. ఒరిస్సా రాష్ట్రం ఆర్థిక నిర్వహణ మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్కు అవసరమైన చర్యలు. రాష్ట్రం అగ్రస్థానానికి చేరాలంటే పెట్టుబడుల ప్రకటనలు మాత్రమే సరిపోవు. ప్రభుత్వ అప్పులను నియంత్రించడం, అభివృద్ధి పనులపై పెట్టుబడులను పెంచడం, పరిశ్రమలకు స్థిరమైన విధానాలు అమలు చేయడం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం, పరిశ్రమలకు భూముల కేటాయింపును వేగవంతం చేయడం అవసరం. సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగకరమైనవే అయినప్పటికీ వాటికి దీర్ఘకాలిక ఆర్థిక వనరులు ఉండేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. యువతకు సందేశం. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలకు అనుకూల వాతావరణం అవసరం. అదే సమయంలో యువత కూడా ఆధునిక నైపుణ్యాలను నేర్చుకొని స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగాలపై అడుగులు వేయాలి. రాజకీయ చర్చల కంటే అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శక పాలన, స్థిరమైన విధానాలు దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలు దేశంలో మరింత ముందంజలో నిలబడే అవకాశం ఉంటుంది. ఒక ప్రశ్న అయితే విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎప్పుడు రాజకీయ నాయకులు ఇతర దేశాలకు వెళ్ళినా వాళ్ళు లక్షల కోట్లు అప్పులు చేసి డబ్బులు దాచుకుంటానికి వెళుతున్నారనే భావన బలంగా సామాన్య ప్రజల్లో ఉంది. ఈ వెళ్ళేటప్పుడు వీళ్ళతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులను కానీ అధికారులను కానీ తీసుకువెళ్ళారు. వాళ్ళు లిమిటెడ్, వాళ్ళకి తెలిసి నమ్మకస్తులైన వారి గూడుపటాన్ని ఎవరికి చెప్పని వాళ్ళని ఏరి కోరి ఎంచుకొని తీసుకువెళ్తారనే ప్రచారం సోషల్ మీడియాలో కానీ లేదా మొత్తంగా ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ విషయాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా, ట్రాన్స్పరెన్సీ కూడా చాలా ముఖ్యము. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి. జై భీమ్.